మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే మహిళల చదువు కోసం ఎంతగానో కృషి చేసిందని, చదువు నేర్చుకుని ఎంతో మంది మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. అదేవిధంగా సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహాత్మా పూలే ఫౌండర్ పోచమ్మల అశ్విని శ్రీనివాస్, గంగారాములు, శశికాంత్, దామోదర్, వెంకటేష్, రవి, నరేష్, సురేష్ నాయక్, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మరి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా రామాయంపేట్ల మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైన సావిత్రిబాయి పూలేకు మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆమె ఎన్నో సేవలు చేసింది. వాళ్ళ ప్రాణాలను త్యాగం పెట్టి మరి మనకు ఎంతో సేవను అందించిన మహనీయులను మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుగా అన్ని కార్యక్రమాలలో, అన్ని ఉద్యమాలలో కూడా మనం ముందుండాలి. మరి సావిత్రిబాయి పూలే గారు మహిళలు వంటింటికి అంకితం కాకూడదని చెప్పి ఆమె చదువు నేర్చుకొని ఎంతోమందికి మహిళలకు చదువును అందించి ఈరోజు అన్ని స్థానాలలో ముందడుగు కల్పిస్తున్న సావిత్రిబాయి పూలేకు ఇవే మా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.